ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి మీద నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సరే, ఒక ఆడబిడ్డగా పాపం ఆవేదన, మరి చాలా ఆవేదన ఉన్నది. ఇగో జైలు అనుభవం ఉన్నవాడిగా చెప్తున్నా. జైలు అనేది అత్యంత భయానకమైనది. జైలుకు పోతే నువ్వు ఎంత దొడ్డున్నావో, ఎంత హైట్ ఉన్నావో, ఎన్ని కోట్లు ఉన్నాయనేది కాదు, నీకెంత ధైర్యం ఉన్నది అనేదే ముఖ్యం. జైల్లో పడ్డోడు ఎవడైనా గుండె ధైర్యం లేనోడు ఇక వాడు కనుమరుగైపోతాడు. అలాంటిది ఒక మహిళ, ఇంకా వాళ్ళకు శారీరక పరంగా మనకంటే చాలా భిన్నంగా ఉంటుంది. మహిళల శరీరతత్వం మనకంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మహిళలకు జైల్లో ఇంకెంత దారుణంగా ఉండాలో అర్థం చేసుకోండి. కొన్ని చెప్పలేము. ఒక మగాడు జైల్లో ఉండడమే అత్యంత భయానకమైనది. నీ ఆలోచనలను కట్టిపారేస్తారు. తిండి దగ్గర నుంచి బెడ్ వరకు ప్రతిదీ సమస్య అక్కడ. తిండి దగ్గర నుంచి బెడ్ వరకు. అసలు నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు కదా, అద్దం ఉండదు కదా అక్కడ. నీ ముఖం ఎట్లున్నదో కూడా నువ్వు చూసుకోలేవు. అంత దారుణంగా ఉంటుంది జైలు పరిస్థితులు. అలాంటిది ఒక మహిళ ఇక్కడ కాకుండా ఎక్కడో తిహార్ జైల్లో ఒక 4 నెలలు 5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిందంటే, జైలు జీవితాన్ని గడిపి కూడా మళ్ళా మొండిగా వచ్చి రాజకీయాల్లో నిలబడి మాట్లాడుతున్నదంటే, ముందుకు పోతున్నదంటే నిజంగా కవిత గారిని అప్రిషియేట్ చేయవలసిందే. సరే, ఆమె నేరం చేసిందా, అవినీతి చేసిందా, చేయలేదా అంటే రాజకీయాలలో ఒక్కడు కూడా శుద్ధపూస లేడు. రాజకీయాలలో ఒక్కడు కూడా శుద్ధపూస లేడు. ఇక పలానోడు గౌతమ బుద్ధుడు, పలానోడు క్రీస్తు అని చూపించడానికి ఒక్కడు కూడా శుద్ధపూస లేడు. కాబట్టి కవిత గారి మీద దుమ్మెత్తిపోయడానికి ఎవడు అర్హుడు కూడా కాదు. నేను జైలు అనుభవాన్ని పొందినవాడిగా చెప్తున్నా. నేను ఆమె ఒక 5 నెలలు 4 నెలలు జైలు జీవితాన్ని గడిపి రాటుదేలి ఇంకా జనాల మధ్య కొట్లాడుతున్నదంటే, జనాల కోసం తిరుగుతున్నదంటే, సరే వ్యక్తిగతంగా ఆమె టార్గెట్ ముఖ్యమంత్రి సీట్ కావచ్చు, కానీ అది ప్రజల తరపున సమస్యల మీద కొట్లాడుతూ ప్రజల ఆశీర్వాదిస్తే ఆమె ముఖ్యమంత్రి అవడమా కాకపోవడమా అది సెకండరీ. కానీ ఆమె మాట్లాడుతున్నది చూడు, జైలు జీవితం మీద తర్వాత కూడా అదే ఉత్సాహంతో, అదే కసితోటి ఆమె మాట్లాడుతున్నది, ముందుకు పోతున్నది. ఆ విషయంలో మాత్రం ఆమెను మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఆమె మళ్ళా అంటుంది, నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తానా, నాకు ఆస్తి గొడవ కాదు, నా తండ్రితోటి కావచ్చు, నా అన్నతోటి కావచ్చు, నాకు ఆస్తి గొడవ కాదు, ఆత్మాభిమాన పోరాటం మాత్రమే నాది. వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మీద కూడా ఒట్టేస్తానని ఒక మాట చెప్తాను. సరే, ఇక అది నిజంగా ఆమె దుఃఖపడితే కొంత బాధ అనిపించింది. ఎందుకంటే వ్యక్తిగా ఆమె కంటే కూడా కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటుంది అందరికి. కేసీఆర్ గారి కూతురు కాబట్టి సహజంగా ఎందుకు ఏం గొడవలు వచ్చినాయి వీళ్ళ మధ్య, ఏం విభేదాలు వచ్చినాయి అనేది బయటికి తెలియదు కాబట్టి ఆమె కన్నీళ్ళు పెట్టినప్పుడు పాపం ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెడుతుంది కదా అనేది ఉంటుంది సహజంగా. ఇక్కడేం పీకినామని జాతీయ స్థాయికి పోవాలి, ఆ మాట ఆమె అనలే. కవిత గారు ఆ మాట అనలేదు. జాతీయ స్థాయి అనే మాట ఆమె నోట్లోకి వెళ్ళిన రాలేదు. ఏం పీకినామని అని ఒక మాట అన్నది, జాతీయ స్థాయి అనే వర్డ్ రాలే ఆమె నోటి వెంట. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్గా మార్చొద్దని నేను చెప్పినా వినలేదు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ స్థాయికి పోవాలి అని ప్రశ్నించిన, నా మాట వినకుండా బీఆర్ఎస్గా మార్చారు. సరే, ఇప్పుడు ఈ విషయంలో కవిత గారిని వెనకేసుకురావచ్చు. చాలామంది, కొన్ని కోట్ల మంది బీఆర్ఎస్గా మార్చొద్దని కొన్ని కోట్ల మంది ఆశపడ్డారు. దాంట్లో నేను కూడా ఉన్నా. వద్దు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక ఉద్వేగం ఉన్నది, అలా ఒక సెంటిమెంట్ ఉన్నది, అది మన ఇంటి పార్టీ అనే ఒక ప్రేమ ఉన్నది దాని మీద. కాబట్టి బీఆర్ఎస్కి ఎందుకు మారుస్తున్నారని మాసొంటి అనేక మంది మేము కూడా తనలాడినాం, మేము కూడా మనోవేదన పడ్డాం. అదే విషయాన్ని కవిత గారు కూడా అన్నారట. కవిత గారే కాదు, దాన్ని ఇంకా పార్టీలో ఉన్న చాలామంది అని ఉంటారు. ఇక అది ఫైనల్గా కేసీఆర్ గారి నిర్ణయం కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆమె ఏమంటున్నది, పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చొద్దని అని చెప్పినా కానీ వినలేదు అనే మాట అన్నది. దాన్ని ఇంకింత మసాలా జోడించి వెలుగు పేపర్ రాసుకొచ్చిండు.